సో డాక్టర్ ముక్తేష్ లైక్ మీరు అన్నారు ఈసోఫాగస్ నుండి యానస్ వరకు టోటల్ డీల్ చేస్తా అన్నారు. ఒకసారి మన వ్యూవర్స్ కోసం అసలు ఒక ఈ అనాటమీ గురించి కొద్దిగా చెప్తారా? ఎక్కడి నుండి స్టార్ట్ అవుతది? ఎక్కడ ఎండ్ అవుతది? మనం తిన్న వెంటనే ఫుడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కానీ లోపట మనకి ఈసోఫాగస్ ఉంటుంది. ఇట్ స్టార్ట్ ఫ్రమ్ హియర్, గోస్ అప్ హియర్ టు హియర్. సో ఇక్కడ నుంచి వెళ్ళాక మనకి స్టమక్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టమక్ నుంచి చిన్న పెగులు స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది. దెన్ ద లార్జ్ ఇంటెస్టైన్ కనెక్ట్ టు ద ఫైనల్ పార్ట్ వి గో ఫర్ ద స్టూల్స్ టు ద రెక్టమ్ అండ్ యానస్. ఓకే. సో మనం లైక్ ఇది కాకుండా వీడు లివర్ ప్యాంక్రస్ అని ఇక్కడే ఉంటాయి. సో పొట్టలో ఉన్న ప్రతి ఆర్గాన్స్కి ఇంట్రాబ్డామినల్ వెంట్రికల్. ఓకే. అంటే ఇప్పుడు మనం కామన్‌గా అంటారు చిన్న పేగు, పెద్ద పేగు అంటారు. అంటే అవి దేన్ని బట్టి అంటారండి? లైక్ చిన్న పేగు, పెద్ద పేగు అంటే స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అంటే ఆ డిఫరెన్షియేట్ ఎలా దేన్ని బట్టి చేస్తారంటే? స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ బేస్డ్ అపాన్ ద డయామీటర్ అంటే సైజ్ బట్టి. ఓకే సార్. ఆ చిన్నది ఉంటుంది కానీ చాలా పొడుగ్గా ఉంటుంది స్మాల్ ఇంటెస్టైన్. కంపేర్ టు లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ పెద్దగా బేస్డ్ అపాన్ లెంత్. కానీ లెంత్ గా చూస్తే డయామీటర్ చూస్తే స్మాల్ డయామీటర్ కాబట్టి స్మాల్ ఇంటెస్టైన్ అంటాం. ఓకే.